స్థానాలకి గాను 13 స్థానాలకి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి నుంచి దిలీప్ చక్రవర్తి ఎన్నికల బరిలో ఉండనున్నారు. అలాగే విశాఖ అభ్యర్థిగా శ్రీభరత్, నరసాపురం అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఏలూరు స్థానాన్ని గోపాల్కు, విజయవాడ స్థానం నుంచి కేసినేని చిన్నిని రంగంలోకి దింపనున్నారు. నరసరావుపేట నుంచి శ్రీకృష్ణ దేవరాయలు, తిరుపతి నుంచి నిహారిక, రాజంపేట నుంచి బాలసుబ్రహ్మణ్యం ఎంపీగా పోటీ చేయనున్నారు. హిందూపురం అభ్యర్థిగా పార్థసారథి, అనంతపురం అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసుల్ని ఎంపిక చేశారు. కాకినాడ నుంచి జనసేన అభ్యర్థిగా సానా సతీష్, మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా బాలశౌరి ఎంపీ ఎన్నికల్లో పోటీ పడనున్నారు. దాదాపు ఖరారైన 13 అభ్యర్థుల లిస్టులో 2 జనసేన నుంచి ఎన్నికల్లో పోటీ పడనున్నారు. మిగిలిన 12 స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. మొత్తంగా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల ఖరారు అనేది దాదాపుగా ఖాయమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల్ని దాదాపుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో, అలాగే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి. టీడీపీ జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థులను తొలుత ప్రకటించాలని చెప్పేసి ఆ పార్టీ అధినేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 ఎంపీ స్థానాల్లో ప్రస్తుతానికి 13 స్థానాలకి టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల అటు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, అలాగే జనసేనలో జాయిన్ అయినటువంటి ఎంపీలకు ఈసారి ఈ 2 పార్టీలకు సంబంధించి అభ్యర్థులుగా ఖరారు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, అలాగే అనకాపల్లి నుంచి దిలీప్ చక్రవర్తితో పాటు విశాఖ నుంచి భరత్, అలాగే నర్సాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుకి ఈసారి టీడీపీ నుంచి సీటు దాదాపు ఖాయమైనటువంటి పరిస్థితి. ఏలూరు నుంచి గోపాల్, అలాగే విజయవాడ నుంచి అంటే కేసినేని నాని ఉండేవారు. సో కేసినేని నాని పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఆయన సోదరుడైనటువంటి కేసినేని చిన్నికి అక్కడ అవకాశం ఇచ్చారు. అలాగే నరసరావుపేటకు సంబంధించి వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయలకి ఇక్కడ టీడీపీ తరపున దాదాపుగా సీటు కన్ఫామ్ అయినటువంటి పరిస్థితి. తిరుపతి విషయానికి వస్తే మాజీ ఐఏఎస్ అధికారిని, అలాగే గత ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీజేపీ తరఫున పోటీ చేసిన ఐఏఎస్ అధికారి రత్నప్రభ, అలాగే తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి పార్టీలో ఉంటూ వచ్చినటువంటి తలారి మనోహర్ చిన్న కోడలుగా ఉన్నటువంటి నిహారికకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. సో నిహారిక ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజంపేట నుంచి కోడూరు బాలసుబ్రహ్మణ్యానికి అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అతను తిరుపతి సీటు ఆశించారు, తిరుపతి ఎమ్మెల్యే సీటు ఆశించినప్పటికీ కూడా ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కావడంతో బాలసుబ్రహ్మణ్యంకి రాజంపేట ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి గతంలో యోగాలం పాదయాత్రలోనే నారా లోకేష్ ఆయనకి మాటిచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే కోటూరు బాలసుబ్రహ్మణ్యం అక్కడ అవకాశం కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ హిందూపురానికి సంబంధించి పార్థసారథిని నియమించినటువంటి పరిస్థితి. సో పార్థసారథి హిందూపురం అంటే బాలకృష్ణకు సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా అక్కడ ఈసారి కూడా పోటీ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, సో బాలకృష్ణకి ఉండేటటువంటి ఓటు బ్యాంకు తెలుగుదేశం జనసేన ఓటు బ్యాంకుతో పాటు క్రాస్ ఓటింగ్ పడదు అనేటటువంటి ప్రాంతాల్లో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల్ని ఈసారి రంగంలో దింపుతున్నారు. సో ఈ నేపథ్యంలో హిందూపురం నుంచి పార్థసారథిని రంగంలో దింపారు. ఇక అనంతపురం నుంచి టీడీపీలో సీనియర్ నేత అయినటువంటి కాల్వ శ్రీనివాసులకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. సో ఈ 11 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. ఇక మిగిలిన 2 స్థానాలు అంటే 25లో 13 స్థానాలు దాదాపు ఖరారైనటువంటి నేపథ్యంలో కాకినాడ, అలాగే మచిలీపట్నం ఈ 2 కూడా
జనసేన పార్టీకి ఇస్తున్నటువంటి పరిస్థితి. కాకినాడ నుంచి తానా సతీష్, అలాగే మచిలీపట్నం నుంచి మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ బాలశౌరికి ఈసారి జనసేన పార్టీ నుంచి అక్కడ సీట్లు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి 25 అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకి గాను 13 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక కసరత్తు అయితే పూర్తయింది. దీని మీద 1-2 రోజులు అంటే ఈ రోజు రేపు లేదా రేపటి లోపల అధికారికంగా ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులకు సమాచారం అందించారు, అక్కడ వర్కౌట్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే తెలుగుదేశం అలాగే జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా 1-2 రోజుల్లో అధికారికంగా వెలువడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జాబితా ప్రకారం దాదాపుగా అసెంబ్లీ సీట్లలో ఎవరు పోటీ చేస్తారు, సో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.